బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్లపాడు పిఎస్ లో గోరంట్ల మాధవ్ను విచారిస్తున్నారు పోలీసులు. చేబ్రోలు కిరణ్ పై దాడికి యత్నం కేసులో నిన్న అదుపులోకి తీసుకున్నారు అతన్ని. ఇక ప్రస్తుతం నల్లపాడు పిఎస్ లో గుంటూరు సౌత్ డీఎస్పీ భానుదయ, వెస్ట్ డీఎస్పీ అరవింద్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుంది. ఇక మరి కాసేపట్లో నల్లపాడు పిఎస్ కు వైసీపీ నేతలు రానున్నారు. ఇక దాంతో వారిని అనుమతిస్తారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. ఉదయం 11 గంటలకు నల్లపాడు పిఎస్ నుంచి కోర్టుకు తరలించే అవకాశం కనిపిస్తుంది. ఇటు వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ ను కాసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. గుంటూరు ఎస్పీ ఆఫీస్ కు తరలించి అక్కడి నుంచి కిరణ్ స్టేట్మెంట్ కూడా తీసుకునే పనిలో ఉన్నారు పోలీసులు. ఇక అనంతరం కోర్టులో ప్రవేశపెడతారు. రైట్, ఇప్పటికే మనం చూసుకుంటే ఐటీడీపీ కార్యకర్త అటు చేబ్రోలు కిరణ్ ఏదైతే వైఎస్ భారతిపై చేసిన కామెంట్స్ కి సంబంధించి ఇప్పటికే టీడీపీ నుంచి ఆర్డర్స్ వెళ్ళాయి. అతని పైన కేసు నమోదు చేయాలని చెప్పి అతన్ని అదుపులోకి తీసుకోవాలని చెప్పి కూడా ఇక ఆ క్రమంలో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక కోర్టులో హాజరుపరిచే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అతని పైన దాడి చేయడానికి గోరంట్ల మాధవ్ ప్రయత్నించారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. నల్లపాడు పిఎస్ లో ప్రస్తుతం గోరంట్ల మాధవ్ ను విచారిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాయి అందుబాటులో ఉన్నారు. రైట్ సాయి శంకర్, ఇప్పటికే చూసుకుంటే వైసీపీ నేతలు అక్కడికి వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటున్నారు. మరి పోలీసులు ఏదైనా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారా? పోలీస్ స్టేషన్ దగ్గర డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? పోలీస్ స్టేషన్కి మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే చేరుకున్నారు. రాత్రి ఏదైతే ఎస్పీ తనను గోరంట్ల మాధవ్తో కలిసి మాట్లాడే అవకాశం ఉంది, ఇస్తారంటూ కూడా రాత్రి ఒక ఆడియోని రిలీజ్ చేయడం జరిగింది. ఉదయం 10 గంటల సమయంలో రావాలనే విధంగా చెప్పడంతో ఇప్పుడు ప్రస్తుతం అయితే నల్లపాడు పోలీస్ స్టేషన్ దగ్గరికి మాజీ మంత్రి అంబటి రాంబాబు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నేతలు అయితే చేరుకోవడం జరిగింది. అయితే వాళ్ళని లోపలికి అనుమతి నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందనే విధంగా చెప్పచ్చు. ప్రధానంగా కూడా ఆయన అయితే ప్రస్తుతం ఎస్పీతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. లోపలికి అనుమతించాలనే విధంగా కూడా కోరుతున్నారు. ఫోన్లో ప్రస్తుతం అయితే మాట్లాడుతున్నారు. అనుమతి ఇవ్వండి, లోపలికి వెళ్ళి గోరంట్ల మాధవ్ను కలిసి మాట్లాడేటటువంటి అవకాశం ఇవ్వాలనే విధంగా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రజెంట్ రాత్రి సమయం నుంచి కూడా పోలీసు ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో కూడా విచారణ అయితే కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే లోపలికైతే అనుమతి నిరాకరించినటువంటి పరిస్థితి ఉందనే విధంగా చెప్పచ్చు.